ఇరాన్లో యుద్ధం భీకర రూపం దాల్చింది. ఇరాన్ రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా తమ దాడులను మరింత ముమ్మరం చేశాయి. శత్రువును పూర్తిగా ఓడించే వరకు యుద్ధం ఆగదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సంచలన ప్రకటన చేశారు. మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖమేనీ శాంతియుతంగా ఉండలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్పై దాడులతో విరుచుకుపడుతుంది అమెరికా. ఇరాన్పై దాడుల్లో మంగళవారం అత్యంత కీలకమైన రోజు అని ప్రకటించారు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. శత్రువు ఓటమిని పొందే వరకు యుద్ధం కొనసాగుతుంది అని, అది పూర్తిగా అమెరికా నిర్ణయించిన కాల ప్రకారమే జరుగుతుంది అని ఆయన స్పష్టం చేశారు. అయితే యుద్ధం త్వరలోనే ముగుస్తుంది అన్న ట్రంప్ ప్రకటనలకు, హెగ్సెత్ వ్యాఖ్యలకు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రాత్రి టెహ్రాన్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్ వందలాది క్షిపణులతో నగరంపై విరుచుకుపడింది. ఇంధన డిపోలు లక్ష్యంగా జరిగిన ఈ దాడుల వల్ల నగరం మొత్తం దట్టమైన విషపూరిత పొగతో నిండిపోయింది. నిరంతర షెల్లింగ్ కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 1700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన ముజ్తబా ఖమేనీని ఉద్దేశించి ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముజ్తబా లైట్ వెయిట్ అని, అతను ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేడు అని అన్నారు ట్రంప్. అయితే ఇప్పటి వరకు ముజ్తబా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు మార్కెట్ అతలాకుతలమవుతుంది. సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం ఇలాగే కొనసాగి రవాణా నిలిచిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఊహించని విపత్కర ప్రభావాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $110 మార్కును దాటింది.